రతీదేవి ఏం చేసిందండి? మన్మథుడికి అంటే ప్రద్యుమ్నుడికి, నీకు ఒక మంత్రోపదేశం చేస్తాను, ఒక విద్యను నీకు ఉపదేశిస్తాను, ఆ విద్య పేరు మహామాయా విద్య అని ఆయనకు మహామాయా విద్యను ఉపదేశించింది. ఇప్పుడు అమ్మవారికి అండి 12 మంది ఉపాసకులని చెప్తారండి. మనుశ్చంద్ర కుబేరస్య లోపాముద్రాచ మన్మతః అగస్త్యగ్ని సూర్యస్య ఇంద్రస్కంద శివస్తత క్రోధ భట్టారకో దేవ్య ద్వాదశాని ఉపాసకా అను ఈ 12 మంది అమ్మవారి ఉపాసకులండి. ఈ 12 మంది ఉపాసకుల గురించి విన్న, వాళ్ళ గురించి చెప్పిన అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. అమ్మవారు పరమ ప్రీతి చెందుతారండి. అందుకే రుక్మిణీ కళ్యాణం పక్కనే ఈ ప్రద్యుమ్నోపాఖ్యానాన్ని కూడా ఇచ్చారండి. స్త్రీలు పెళ్ళైన తర్వాతని వాళ్ళు కోరుకునే మొదటి ఏంటండి? మాతృత్వాన్ని కోరుకుంటారండి. ఈ మాతృత్వం నిలబడడానికి ఎవరి అనుగ్రహం కావాలి? ఆ మహామాత అనుగ్రహం కలగాలండి. అందుకని రుక్మిణికి ప్రద్యుమ్నుడు పుట్టడం అడ్డుపెట్టి అమ్మవారి అనుగ్రహాన్ని పోతన గారు ఈ కథలోనికి చొప్పించి తీసుకొచ్చారండి. చూడండి, ఆయన ప్రద్యుమ్నుడు ఇప్పుడు మహామాయాతత్వాన్ని పొందాడండి. మహామాయాతత్వాన్ని తెలిసి ఉన్నవాడి ముందు ఇంకా శంబరాసురుడి మాయలు పనికొస్తాయండి, పనికిరావు. ఇంకా శంబరాసుడి మీద యుద్ధానికి వెళ్ళాడండి. ఎలా వెళ్ళాడు? గురు మాయారణ వేది అయి కవచి అయి కోదండి అయి పాని అయి హరిజుండోరిని చాట వైద్యుతి వినాడు అంబోనిధి నన్ను ఘోర రణాంభోనిధి వైతు నిన్ను నిదవేగనం మంచు ధీరన్ మనోహర దివ్యాంబరున్ ఉల్లసద్దనుజ తేనాడంబరున్ శంబరున్. ఓరి దుర్మార్గుడా, ఆ రోజు పురిటి మంచం మీద ఉన్న నన్ను తీసుకెళ్లి సముద్రంలో పడేసావు. వాడినే నేను పెరిగి పెద్దవాడినయ్యాను, యుద్ధానికి రా అని పిలిచాడండి. వాడికి ఈ సత్యం తెలియగానే ఇంకా కంసుడిలాగా అండి తోకతో తొక్కిన త్రాచులా లేచాడండి. అదే నా మృత్యువును నేనే తెలుసుకోలేకపోయానా అనుకున్నాడండి. ప్రద్యుమ్నుడితో ఇంకా యుద్ధానికి బయలుదేరాడండి. ఎన్నో గదలు విసిరాడు, పిశాచాలను ప్రయోగించాడు. వాటన్నిటి కూడా ప్రద్యుమ్నుడు తనకు ఉన్నటువంటి ఈ మహామాయా శక్తి చేత అణిచివేశాడండి. తర్వాత ఇంకా కత్తితో ఏం చేశాడండి? శంబరాసురుడి కుత్తుకని ఖండించి వేశాడండి. వాడి తలకాయ కింద పడిపోయింది. ఎవడి చేతిలో శంబరాసురుడు చచ్చిపోవాలని ఈశ్వరుడు సంకల్పం చేశాడో వాడి చేతిలోనే శంబరాసురుడు చచ్చిపోయాడు. దీనివల్ల ఏం తెలుసుకోవాలి మనము? ఈశ్వరుడి సంకల్పం జరిగి తీరుతుంది అని మనం గ్రహించాలి. ఇంకో విషయం కూడా గమనించాలండి. ఏ దేహమైనా సరే వెళ్ళిపోయి తీరాలని ఈశ్వర సంకల్పం ఉంది. వెళ్ళిపోయి తీరాలంటే దీన్ని ఎప్పుడైతే మనము అంగీకరించగలుగుతామో అప్పుడే మనం సంతోషంగా ఉండగలుగుతాము. అప్పుడు మనలో ఉన్న మోహబుద్ధి, అజ్ఞానము, అవిద్య అన్ని నశిస్తాయి. అప్పుడు జీవితాన్ని ఒక నాటకాన్ని చూసినట్టు చూడడం మొదలు పెడతాము. మనలో ఒక ప్రశాంతత కలగడం మొదలవుతుంది. ఇటువంటి ఆ ప్రశాంతత, ఆ మనశ్శాంతి, ఆ లోపల ఉండే వస్తువు అన్నమాట. డబ్బుతో దీన్ని కొనలేమండి. ఆ ప్రశాంతతని డబ్బుతో మనం కొనలేము. ఈ సత్యాన్ని ఎప్పుడైతే అంగీకరిస్తామో, అంగీకరించిన ఉత్తర క్షణం నుంచి మీకు మనశ్శాంతి కలుగుతుందండి. ఒక చిగురుటాకు పట్టుకొని
ఎంతెంతో తపస్సు చేసుకుంటున్న వాళ్ళను తన కొన గోటితో పడగొట్టగలిగిన వాడికి శంబరాసుని చంపడం ఒక లెక్క అండి. అందుకని శంబరాసుని చంపి అవతల పాడేశారండి. సరే, శంబరాసురుడు చనిపోయాడు. ఇలా చంపేసిన తర్వాత ఒక చిత్రం జరిగింది. మరి వెంటనే ఎక్కడికి వెళ్ళాలి ప్రద్యుమ్నుడు? అమ్మని చూడడానికి వెళ్ళాలి కదండి, రుక్మిణీదేవిని. అక్కడ జరుగుతున్న విషయాలన్నీ అక్కడ కృష్ణుడికి తెలుసండి. కానీ ప్రద్యుమ్నుడి జాడ తెలియనట్టు ఊరుకున్నాడు. రుక్మిణికి కావాలంటే చెప్పచ్చు, కృష్ణుడు చెప్పలేదు. అన్ని ఎక్కడ ఏం జరుగుతాయో అన్ని కృష్ణుడికి తెలుసు. ప్రద్యుమ్నుడి జాడ తెలియనట్టు ఊరుకున్నాడండి. శంబరాసుర సంహారం జరగాలని ఆయనకు తెలుసు. పైకి మాత్రం కొడుకు కోసం వెతుకుతున్నట్టుగా నటిస్తున్నాడండి. అందుకే కృష్ణ పరమాత్మ చెప్పింది మాత్రమే మనం చెయ్యాలి తప్ప ఆయన చేసింది మనం చెయ్యకూడదు. ఆయన చెప్పింది చెయ్యాలి. కృష్ణుణ్ణి పరిపూర్ణావతారం రామచంద్రమూర్తి మనం అనుకరించాలి. కృష్ణుణ్ణి మనం అనుకరించకూడదు. ఆయన చెప్పింది మాత్రమే మనం చేయాలండి. సరే, కృష్ణుడు రాసలీలను చేశాను కదా, నేను రాసలీలను చేస్తానంటే కొంపలు కొల్లేరైపోతాయి, మునిగిపోతాయండి. అందుకని కృష్ణుడు చెప్పిందే ఆచరించాలి, చేసింది మనం ఆచరించకూడదు, కృష్ణుడిని ఆచరించకూడదు. ప్రద్యుమ్నుడు సరే ఇప్పుడు రతీదేవితో కలిసి ఇంకా ఇద్దరు బయలుదేరారు, భార్య భర్త. ప్రద్యుమ్నుడు అమ్మెవరు? రుక్మిణీదేవి. రతీదేవితో కలిసి ఆకాశ మార్గంలో రుక్మిణీదేవి అంతఃపురానికి వెళ్ళారండి. ఒక్క నిమిషం. అక్కడ ఇంకొక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగిందండి. ఇప్పుడు కృష్ణుడు ఎలా ఉంటాడో ప్రద్యుమ్నుడు కూడా ముద్ర గుద్దినట్టు అట్లనే ఉంటాడండి, అచ్చం అలానే ఉంటాడండి. అందశ్యాము ప్రలంబ బాహుయుగనం చెందాలను నీల సంకుల చక్రాలకు భీతవాసు గణవచ్చు సింహమధ్యున్ మహోత్పల పత్రేక్షను వందహాసనలితం పంచాయుధం నీరజ యక్షులు ఏమరపాటు హరి అంచుండాగిలి అయ్యేయడం. అంటే పట్టు పీతాంబరం కట్టుకున్నాడండి. అంతఃపుర పరిచారకులు అక్కడే తిరుగుతున్నారు. రుక్మిణీదేవి అంతఃపురానికి వెళ్ళారు వీళ్ళిద్దరు. వాళ్ళు వచ్చం ఈ శ్రీకృష్ణుడిలో ఉన్న ప్రద్యుమ్నుడిని చూసి అరే కృష్ణుడే వస్తున్నాడు, ఎక్కడ వాళ్ళు అక్కడ స్తంభాల చాటుకు వెళ్ళిపోయారండి. కొండలు హరినగునందులు కొండలు చెప్పాములు కొన్ని కొన్ని హరికే లేవందురు మెల్లనే తెలియదమందురు మధుజూతి కొండ అబలులు భూములయ్యి. అంటే కొంతమంది స్త్రీలు అతన్ని చూసి కృష్ణుడే అని అనుకున్నారండి, కృష్ణుడే అని భావించారు. కానీ కొందరు ఇది కృష్ణుడి కొడుకులా ఉన్నాడే, పోలికలు అలాగే ఉన్నాయే, పోలికలు అలాగే అనిపిస్తున్నాయే అన్నారండి. కాసేపు అయితే తెలుస్తుందిలే అని వారందరూ గుంపులు గుంపులుగా జరిగి గుర్తుకుంటూ రావడం చెవులు గుర్తుకుంటున్నారు. ప్రద్యుమ్నుడికి అక్కడ అంతఃపురం కొత్త. ఆయన రుక్మిణీదేవి ఎక్కడుందా అని అమ్మ గురించి వెతుకుతున్నాడు అండి. పరిచారకులు రుక్మిణీదేవి వద్దకు వెళ్ళి, అమ్మా ఎవరో ఆకాశం నుండి మన మందిరంలోకి దిగారు, అచ్చం కృష్ణుడిలాగే ఉన్నాడు, మీరు వచ్చి చూడాల్సింది కొంచెం అని చెప్పాడండి. వెంటనే రుక్మిణీదేవి గబగబా ముట్టుతో వచ్చిందండి. అంతఃపుర కాంతలు పరపురుషుని చూడరు కదండి, అందుకని ఆమె ప్రద్యుమ్నుడిని సన్నగా పరదా తీసి ఆ చాట్ నుంచి చూసిందండి. ఆవు తన దూడని చూసినప్పుడు ఎలా ఉంటుందో ఆమె చూపు అలా అయిపోయిందండి. ఆమెలో పుత్రవాత్సల్యం తనకు వచ్చి ఆమె స్తన్యాల్లో పాలు చేతిలోకి వచ్చాయండి. ఆవిడంది, ఈ పిల్లవాడు చాలా అందంగా ఉన్నాడు, ఇతను ఎక్కడి నుంచి వచ్చాడు ఈ పిల్లవాడు,
ఇంత అందంగా కనపడడానికి ఇతని తల్లి ఎన్ని నోములు వచ్చిందో, ఏ మహాత్ముడు ఇటువంటి మహాత్మురాలి అందు ఇటువంటి బిడ్డడిని కన్నాడో అని అనుకుని ఆ పిల్లవాడి వంక చూసి, ఒకవేళ నా కొడుకే కనుక బతికి ఉన్నట్లయితే ఇప్పటికి ఇంత అయి ఉండేవాడు, నా భర్త పోలికలతో ఇలానే ఉండేవాడు, నేను ఆనాడు నా కొడుకు పుడితే వాడికి చనువానిచ్చి నిర్దిస్తే ఎవడో దుర్మార్గుడు వచ్చి నా బిడ్డడిని ఎత్తుకుపోయాడు, నా బిడ్డడికి నేను పాలిచ్చేటప్పుడు పొందే ఆనందానికి నన్ను దూరం చేశాడు, లేకపోతే ఇవాళ నా పిల్లవాడు నా కళ్ళ ముందు ఉండేవాడు. ఇతని ఈ రూపమంతా నేను మా ఆయన తేజస్సును నా కడుపులో పెట్టి మాలిస్తే వచ్చింది, ఇతను నా కొడుకే అయి ఉండాలి అనుకుంటాను రుక్మిణీదేవి. సరే, తన కొడుకే ఆమె ఎందుకు గట్టిగా అనలేకపోయిందండి? ఒకవేళ అతడు అమ్మా నేను నీ కొడుకును కాదు అంటే అప్పుడు తన సవతులు ఉంటారు కదా, సవతులు ఆమెను దొక్కుతారనే ఉద్దేశంతో ఆమె తన కొడుకే అని గట్టిగా అనలేకపోయిందండి. అమ్మ 25 ఏళ్ల తర్వాత తన కుమారుని గుర్తుపట్టేసిందండి. కొడుక్కి సత్యం తెలియక కాదని అంటాడేమోనని బెంగ పెట్టుకుందండి. చాలా గొప్పది. అందుకే మన ఋషులు, మన ప్రపంచం అండి, మన సాహిత్యము, ప్రపంచం స్త్రీ ముందు మోకరిల్లాయండి. వేరొక దేవుడు లేదండి. ఈ ప్రపంచంలో మొదటి దేవత అంటూ ఉంటే ఆమె తల్లి అండి. అందుకే మన వాళ్ళు మాతృదేవో భవ అంటారండి. అమ్మకే మొదటి వందనం, అమ్మయే ముందు వేసే భిక్ష, తొలి నమస్కారం అమ్మకే. ఎప్పటికీ అమ్మే దైవం అండి. అందుకనే మన వాళ్ళు అమ్మ గురించి అంత గొప్ప చేసి మాట్లాడారండి. రుక్మిణీదేవికి ఆ పిల్లాన్ని చూస్తుంటే వెళ్ళి కౌగిలించుకోవాలనిపిస్తుందండి పుత్రవాత్సల్యంతో. ఇగో ఇది అబద్ధం అవుతుందా? నా ఎడం భుజం అదురుతుంది, మగవాళ్ళ కుడి పాటలో అదిరితే శుభము, ఆడవాళ్ళకి ఎడమ సైడు అదిరితే శుభమండి. ఇది అబద్ధం అవుతుందా? ఈ పిల్లవాడిని చూసినప్పటి నుంచి నా కళ్ళ వెంట ఆనందాశ్రువులు కారిపోతున్నాయి. ఇది అబద్ధం అవుతుందా? నా పాలిళ్ళ నుంచి పుత్రవాత్సల్యంతో పాలు కారుతున్నాయి. ఇది అబద్ధం అవుతుందా? నా కొడుకుని అంగీకరిస్తాడో అంగీకరించడో అనుకుంటుందండి ఆ తల్లి రుక్మిణీదేవి. ఈలోగా మన పరమాత్మ అక్కడికి ఎంట్రీ ఇచ్చాడండి. ఇంతలోపల అక్కడికి కృష్ణ భగవాను తీసుకొచ్చాడు. ఆయన పెద్ద మహామాయావి. ఆయన వచ్చాడు. ఒకసారి రుక్మిణి వంక, ఒకసారి ప్రద్యుమ్నుడి వంక చూశాడండి. ప్రద్యుమ్నుడిని అడుగుతాడు, నీవు ఎవరు అని ప్రశ్నించాడండి. అంతలోపల ఇంకోటి ఎంట్రీ ఇస్తారండి. చెప్పుకోండి చూద్దాం. ప్రద్యుమ్నుడు నువ్వెవరు అని సమాధానం చెప్పే లోపల అక్కడికి ఇంకో మహాజ్ఞాని వచ్చాడండి. ఆయన ఎవరో కాదు, నారాయణ నారాయణ నారదుడు చేశాడు. అయ్యా నీకు తెలియని విషయమా? ఆనాడు మన్మథుడు కాలి బూడిదైపోతే వరం ఇచ్చారు కదా మీరు, దాని ప్రకారం మన్మథుడు ప్రద్యుమ్నుడిగా జన్మించాడు. చిన్నతనంలో ఇతన్ని శంబరాసురుడు అపహరించాడు. తర్వాత ఇతడు శంబరాసురుడిని సంహరించాడు. ఈనాడు రతీదేవితో కలిసి మీ దగ్గర కూర్చొని నీ ఇంటి కొడుకు కోడలు కూడా ఈశ్వరవరంగా వచ్చారు. ఇది ప్రద్యుమ్నుడు ఎంచుకొని చేసుకున్న పెళ్లి కాదు, ఇది జన్మ జన్మాంతర సుకృతం. ఇలాంటి కొడుకు కోడలు సృష్టిలో ఉండరు. పుట్టిన పిల్లవాడిని పెంచి పెద్ద చేసుకొని తన భార్యత్వాన్ని నిరూపించుకొని భర్తను తీసుకొని వచ్చి తల్లికి అప్పచెప్పిన కోడలు, అత్తగారి యందు అంత గౌరవాన్ని చూపించిన కోడలు, నీకు ఇంతకన్నా ఏం కావాలి కృష్ణ అని చెప్పాడు. రుక్మిణీదేవి గబగబా వచ్చి ప్రద్యుమ్నుడిని రతీదేవిని ఆప్యాయతతో కౌగిలించుకుందండి. కృష్ణుడు సంతోషించాడు. అంతఃపురం అంతా ఇంక బేరీలు మోగాయండి.
చచ్చిపోయాడని మనం అనుకున్న పిల్లవాడు బతికొచ్చాడు. ఆహా, రుక్మిణీదేవి ఎంత తపస్సు చేసిందో, మళ్ళీ మా కొడుకు ఇంత పెద్దవాడై కనిపించాడు అని ఇంకా అక్కడ గోపకులందరూ ఆనందంతో వసంతాలు తల్లుకొని పొంగిపోతుంటే రుక్మిణీ కృష్ణుడు కూడా పొంగిపోతూ కోడుల్ని ఇంట్లోకి తీసుకెళ్లి పెద్ద సంబరాన్ని చేస్తున్నారండి. ఓం నమో భగవతే వాసుదేవ.